मैक्सी मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। डीजे 12 डेज లో కలెక్షన్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే వసూళ్ల దుమ్ము దులుపుతుంది। అసలు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినటువంటి సినిమా ఈ రేంజ్ లో ఊహించని కలెక్షన్స్ సాధించడం నిజంగా సినీ విశ్లేషకుల్ని అవాక్కులతో ముంచెత్తుతుంది। ఎంతో మంది ఈ మూవీ గురించి కొంచెం నెగటివ్ టాక్ తెచ్చారు, కానీ తీరా మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి 12 రోజులు గడుస్తున్నా కూడా సినిమా వసూళ్లు స్థిరంగా సాధిస్తూనే ఉంది। 120 కోట్లు అవ్వలేలుగా వసూలు చేసి 150 కోట్ల దిశగా చేరడానికి పరుగులు తీస్తున్నాడు దువ్వాడ జగన్నాథం। ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్లన్నీ కలకలాడుతున్నాయి। వేరే సినిమాల సంగతి అసలు గుర్తే రావట్లేదు జనాలకి। ఈ సినిమా వసూలు చూస్తుంటే అబ్రాడ్ మార్కెట్ దెబ్బేసినప్పటికీ ఆంధ్ర తెలంగాణలో మాత్రం సూపర్ పవర్ చూపిస్తున్నాడు దువ్వాడ జగన్నాథం। దువ్వాడ ప్లస్ పూజా హెగ్డే కెమిస్ట్రీ జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది। వాస్తవం చెప్పాలంటే రిపీటెడ్ గా జనాల్ని హాళ్లకు రప్పిస్తుందని చెప్పాలి। అదేంటో గానీ బన్నీ కామెడీ ఈ మూవీలో పీక్స్ లో ఉందంటే అది చాలా చిన్న మాటే అవుద్ది। కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క డీజే। సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనే రిపీటెడ్ డైలాగ్ మాస్ ఆడియన్స్ కి పిచ్చగా రీచ్ అయింది। బన్నీ యొక్క వెరైటీ మిక్స్డ్ హ్యూమరస్ టచ్ తో చెప్పినటువంటి ఈ డైలాగ్స్ థియేటర్ లో క్లాప్స్ తో విజిల్స్ తో మోతెక్కిస్తున్నాయి। బన్నీ బాబు ఫైట్స్ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి। డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో బన్నీ బాబు 2 క్యారెక్టర్ల మధ్య భిన్నమైన భావోద్వేగాల్ని అత్యద్భుతంగా పలికించాడు। పాత్రలో లీనమైపోయినట్టు ప్రతి ప్రేక్షకుడిని సీట్లలో నుంచి కథలనిచ్చే స్థితిలో లేదంటే ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో చూసుకోవచ్చు। ఇదే కలెక్షన్స్ కానీ కంటిన్యూ అవుతే 150 కోట్లు ఈజీగా రీచ్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।